హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలాగున్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు చేపలు ఫ్రై చేయబోతున్నాను. చేపలు ముందు బాగా కడిగేసి పెట్టాను. దాంట్లో కొంచెం పసుపు వేసాను. స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. పిస్ మసాలా కొంచెం వేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొంచెం శనగపిండి కొంచెం వేయాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను. దీన్ని మొత్తం ఇప్పుడు బాగా కలపాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చేపలు బాగా పట్టించేలా కలపాలి. తర్వాత కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా వేడెక్కిన తర్వాత చేపలు వేయాలి. కొంచెం నా వాయిస్ బాగోదు, కొంచెం రొంప చేసింది, అందువల్ల వాయిస్ ఇలాగ వస్తుంది మీకు. తర్వాత కొంచెం బాగా వేగిన తర్వాత దాన్ని మళ్ళీ తిరగేసి దాన్ని కొంచెం బాగా వేగనివ్వాలి. తర్వాత కొంచెం ప్లేట్లు తీసుకున్న తర్వాత నేను కొంచెం ఎగురులా పెడదాం అనుకుంటున్నాను. దాని గురించి కొంచెం మసాలా తయారు చేశాను. ఒక గిన్నెలో ధనియాలు కొంచెం, వెల్లుల్లిపాయలు కొంచెం, తర్వాత కొంచెం 2 టమాటీలు వేసాను. కొంచెం అల్లం, 2 అల్లం ముక్కలు చాలు. ఒక స్పూన్ జీలకర్ర, దీన్ని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. మెత్తగా రుబ్బుకోవాలి ఇది. తర్వాత కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను కొంచెం. అదే కళాయిలో చేపలు దేంట్లో అయిపోయింది దాంట్లో ఇప్పుడు కొంచెం గరం మసాలా సామాన్లు వేసాను. ఇది సాజీరా, మిరియాలు, కొంచెం ఒక చెక్క, తర్వాత 2 ఉల్లిపాయలు పేస్ట్ చేసుకొని దాని పేస్ట్ వేసాను. దాన్ని బాగా వేగాలి కొంచెం. తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసాను మధ్య కట్ చేసి. తర్వాత నేను పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ వేసాను. దాన్ని బాగా వేపాలి. నూనె కొంచెం మేతకు బాగా వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం కారం, ఒక స్పూన్ వేసాను. మా అబ్బాయి ఎక్కువగా కారం తిండు, అందుకని. కొంచెం పసుపు వేసాను, ఒక స్పూన్ వేసాను. దాన్ని మళ్ళీ బాగా మిక్స్ కొంచెం ఫ్రెష్ మసాలా ఉంది కదా, కొంచెం వేసాను. దాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ బాగా మీదకి వచ్చిన దాకా బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని బాగా వేగాలి. తర్వాత కొంచెం వాటర్ వేసాను, ఒక గ్లాస్ నీళ్ళు వేసాను కొంచెం దగ్గరికి అవ్వాలని. ఇది దగ్గరికి వస్తే కొంచెం ముద్దలాగా అవుతుంది. అది ఇప్పుడు చేపలు వేసుకోవాలి. చేపలన్నీ వేసుకోవాలి. అందులోనే కొంచెం దాన్ని కలపాలి.
కూర కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని మా ఛానల్కి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.